ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మోస్ట్ ఐకానిక్ అవార్డ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. దానికి కొన్ని నామినేషన్స్ పెడుతూ ఉంటారు. అన్ని లాంగ్వేజెస్ నుంచి వరల్డ్ వైడ్గా వాళ్ళు అలాంటి కాంపిటీషన్ పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఓటింగ్ ద్వారా మనకి ఇష్టమైన వాళ్ళని మనం ఎన్నుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే రిషిదారాని ఇదివరకు పెట్టిన కొన్ని కాంపిటీషన్స్లో వాళ్ళు అసలు చూపించలేదు. ఎందుకు అంటే గత కొంతకాలంగా రిషి సీరియల్లో రాకపోవడం, రిషిదారాని ఎక్కడా కూడా వాళ్ళు ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు నిర్వహించే కాంటెస్ట్లో ఇది వరకు డిస్ప్లే చేయలేదు. ఎప్పుడైతే రిషి సార్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా మోస్ట్ పాపులర్ యాక్టర్ మేల్ ఫిమేల్లో రిషి వసు కనిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ మోస్ట్ పాపులర్ యాక్టర్ మేల్ రీజనల్లో రిషి సార్ కనిపించడం జరిగింది. ఇక ఇండియన్ టెలివిజన్ ఐకానిక్ అవార్డ్ 2024 నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో రిషిదారాని కూడా మోస్ట్ పాపులర్ జోడీ రీజనల్లో రిషిదారా, అను ఆర్య, ఇక సత్యకృష్ణను కూడా పెట్టడం జరిగింది తెలుగు వెర్షన్కి వచ్చేసి. అయితే మన రిషిదారాకు ఓట్ చేయడం ద్వారా రిషిదారా హైయెస్ట్ రేటింగ్తో టాప్ 1 జోడీగా కొనసాగే ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడూ కూడా మోస్ట్ పాపులర్ జోడీ ఐకానిక్ అవార్డ్స్లో టాప్ 10లో ఖచ్చితంగా రిషి వసు ఉండేవారు. ఖచ్చితంగా ఈసారి కూడా టాప్ 5 టాప్ 10లో ఖచ్చితంగా ఉండాలని మనం కోరుకుందాం. దీనికోసం ఇండియన్ టీవీ కపుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి అక్కడ రిషిదారాకు ఓట్ చేయడం ద్వారా మోస్ట్ పాపులర్ జోడీ రీజనల్లో రిషిదారా టాప్ 1గా నిలిచే అవకాశం ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.